ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. కొండపి నియోజకవర్గంలో కోలాహలంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన జన్మదినోత్సవ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ నాయకత్వం, తెగువ నేటి యువతకు స్ఫూర్తి అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నారా లోకేష్ చేస్తున్న కృషి అనిర్వచనీయమని మంత్రి స్వామి అన్నారు. నారా లోకేష్ ప్రజల ఆశీర్వాదంతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ రాష్ట్రానికి, ప్రజలకు మరింత సేవ చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్య, అధికార ప్రతినిధి దాసరి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సారెడ్డి, కొండేపి మండల అధ్యక్షులు వసంతరావు, దామచర్ల సత్య, యువత, ఎన్ఆర్కే, వై శ్రీను, నాని, దేవురి మస్తాన్, బి కిరణ్, కె ప్రసాద్, వై బాలకృష్ణ, డి సాంబశివరావు, ఏ గంగాధర్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో, ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు, నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు. ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమదిక్కై కదిలిండు, త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు. తెలుగుదేశము జెండన ఉద్యమ దండు గట్టినాడు, మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు. ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో. అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు, దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు. జనవరిలో పెట్టుబడులు పెట్టారు, మన దావోస్ వెళ్ళారు. మళ్ళీ తిరిగి దావోస్ కు వచ్చే లోపల విశాఖపట్నంలో కాగ్నిజెంట్ ఇవన్నీ పెడతామని చెప్పి డిసెంబర్ లోనే శంకుస్థాపన చేసినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకులు లోకేష్ గారు. దీంతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపుగా 16 లక్షల ఉద్యోగాల కల్పనకి పరిశ్రమల్లో పెట్టుబడులు అవకాశాలు తీసుకొచ్చారు. మళ్ళీ నిన్న రెండోసారి దావోస్ కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇవాళ తిరిగి వస్తున్నారు. అంటే ఇక్కడ ఒకటి చలి అని చెప్పేసి ఇంకోటి వెళ్ళడం మానేస్తున్న పరిస్థితుల్లో ఉంటే మీరు చూశారు, దావోస్ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడు మామూలు ఇక్కడ చొక్కా చలి కూడా అలాగే ఉండిపోయారు. అంటే చిత్తశుద్ధితో తీసుకొచ్చారు ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు. వీటన్నిటి ద్వారా తీసుకొస్తే మనకు కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్న దగ్గర ఎక్కడ ఉన్నాయంటే మనకి నెల్లూరుపాడులో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి గుర్తించి అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కూడా మనకి కనిగిరి నుంచి భూమి పూజ చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇవన్నీ కూడా యువ నాయకులు మనకి పరిశ్రమలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఉద్యోగం కల్పించాలి అనేటువంటి ప్రోత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న సంకల్పంతో వస్తా ఉన్నారు. ఇంతేకాకుండా పిల్లలకు పరిచయం చేయడం కోసం మాస్క్ అసెంబ్లీ అని చేసుకొచ్చి అసెంబ్లీ ప్రాంగణంలోనే
పిల్లల చేత అసెంబ్లీ లాగా నిర్వహించి ప్రజా సమస్యల మీద నాయకత్వ పట్టం మీద వాళ్ళకి ఒక అవగాహన కల్పించారు. దాంతో పాటుగా పిల్లల్లో ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ కూడా షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి సన్మానాలు చేయడం కూడా జరిగింది. వాళ్ళని ప్రోత్సహించే టీచర్లు మన మధ్య జాలపాలలో ఒక టీచరు పిల్లలను ప్రోత్సహించాలని వారిని అభినందించడం కావచ్చు, కింది స్థాయిలో టీచర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా ప్రోత్సహిస్తే వాళ్ళు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ప్రోత్సహిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజున పారిశ్రామిక శాఖలుగా ఐటీ శాఖ మంత్రిగా దాదాపుగా ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా సీసీ కెమెరా ఏర్పడికి ఐటీ శాఖ నుంచి వారి యొక్క తోడ్పాటును అందిస్తా ఉన్నారు. అంటే సంస్కరణలో ఒక దీనిలోనే కాకుండా ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని అందిపుచ్చుకోవాలి. నాణ్యమైన విద్య, భారతదేశంలో విద్య అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగుంది అనే విధంగా చూడాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కొండేపులో డయాలసిస్ యూనిట్ ఇచ్చారు. ఈ హాస్పిటల్లో కూడా పూర్తి సౌకర్యాలు, గుండె జబ్బులు కూడా వైద్యం చేసేటువంటి స్టెమీ సిస్టమ్ కూడా మన దగ్గర ఏర్పాటు చేశారు. నేను కూడా చెప్తాను, చాలా మంది వాడుకోవట్లా. ఎవరికైనా నొప్పి వస్తే మన హాస్పిటల్లోకి వెళ్తే 40,000 రూపాయలు ఖరీదు చేసి ఇంజక్షన్ ఇచ్చి అవసరం వెంటనే దాన్ని స్టెబిలైజ్ చేసి ఒంగోలు పంపించే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగపరచుకోండి. భవిష్యత్తులో ఇంకా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇస్తున్నారు. తొందరలోనే సింగరాయకొండ కూడా ఇదే స్థాయిలో అప్గ్రేడెడ్ పిఎస్సి కింద కూడా తీసుకొచ్చారు. గతంలో అప్గ్రేడ్ పిఎస్సి ఉంటే ఆ రోజు పాలకులు దాన్ని సాధారణ స్థితి తీసుకొచ్చారు. దాన్ని తిరిగి తీసుకొచ్చేదానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇలాంటి విధంగా ఇన్ని చేసేలో పూర్తి స్థాయిలో మాకు ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కానీ మంత్రులతోటి లోకేష్ గారు అటు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధాన వారధిగా ఉంటూ ఎక్కడైనా ఉన్న సమయంలో వారు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేసి వాటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. చిన్న వయసులోనే పార్టీ బాధ్యత తీసుకున్నారు. 3rd జనరేషన్ అన్న ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపిస్తే వారి ఆశయాల్ని, ఆలోచనల్ని, వారి అడుగుజాడల్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదే జాడలో వారి మనవడుగా ఈరోజు యువ నాయకులు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని, అదేవిధంగా ప్రభుత్వాన్ని అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్లే విధంగా వారు రూపకల్పన చేస్తున్నటువంటి యువ నాయకులు లోకేష్ గారికి మన ప్రకాశం జిల్లా ప్రజలందరి తరఫున, ముఖ్యంగా కొండేపు ప్రజల తరఫున నేను వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో ఎన్నో అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అయినటువంటి పేదరికం లేని సమాజంలో రూపకల్పనలో వారు క్రియాశీలకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు వారికి అన్ని అవకాశాలు చక్కగా చూడాలని కోరుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషం. మన తెలుగుదేశం పార్టీ భావితరాల భవిష్యత్ నాయకుడు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తూ యువగలం పాదయాత్రతోటి ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుడిని, ప్రతి కార్యకర్తకి అండగా ఉంటానని తన అడుగులో అడుగేసి ఆనాటి రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనను తరిమి కొట్టి కని విని ఎరుగున రీతిలో 164 సీట్లు గెలిపించిన ఏకైక తెలుగుదేశం పార్టీ రథసారథి మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు మన కొండేపి నియోజకవర్గంలో ఘనంగా చేసుకోవటం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు వసంతరాయుడు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ నియోజకవర్గం ముద్దుపెట్ట, ఓటమి ఎరగని యోధుడు గౌరవ మంత్రివర్యులు స్వామి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఒంగోలు పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెపాటి రామయ్య చౌదరి గారికి, సీనియర్ నాయకులు నారాయణ స్వామి గారికి, ఇక్కడికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. 43వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మా అన్న లోకేష్ గారికి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, తను చేసే ప్రతి పనిలో చిరునవ్వుతోటి మీరందరూ ఆయన్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో ఐటీ శాఖ మంత్రిగా
ఆగిపోయిన అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్రం వైపు గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటేనే భయపడుతున్న రోజుల్లో గూగుల్ లాంటి కంపెనీని విశాఖపట్నం తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు నారా లోకేష్ గారిని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నాయంటే మన నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది, ఆయన నమ్ముకున్న సిద్ధాంతం, క్రమశిక్షణ, భావితరాల భవిష్యత్ బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతోటి అటు తండ్రి కొడుకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన నాయకుడు లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారో మీరు అందరూ ఆలోచించాలి. ప్రభుత్వం వస్తే పార్టీని జనరల్ గా ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తోటి బిజీ అయిపోయి కొంచెం పార్టీని నెగ్లెక్ట్ చేయడం జరిగేది. కానీ వారంలో 2 రోజులు కార్యకర్తల కోసం ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవ మన జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని కోటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా మన నాయకుడు నారా లోకేష్ గారిని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విద్యా రంగంలో జనరల్గా మంత్రిగా తీసుకున్నప్పుడు విద్యాశాఖ ఎవరు తీసుకోరు. చాలా ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కానీ యూనియన్స్ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఏవైనా ఆ శాఖలో అనేక మార్పులు తీసుకొని రావాలని ఒక గొప్ప ఆలోచనతోటి ఈరోజు విద్యాశాఖ రంగంలో కూడా పిల్లలకి వేసుకునే యూనిఫామ్ కానీ వాళ్ళు తినే తిండి దగ్గర నుంచి అన్ని దగ్గరుండి పాఠశాల కళాశాలలో రాజకీయాల ప్రాంగణాలు కాకూడదని ఒక గొప్ప నినాదంతో ఈరోజు ఆయన పరిపాలన చేస్తా ఉన్నాడు. అలాగే అనేక మార్పులు సంస్కరణలు కూడా విద్యారంగంలో ఈ 2 సంవత్సరాల్లో తీసుకొని రావడం జరిగింది.